డియర్ స్టూడెంట్స్, మనం ప్రీవియస్ వీడియోస్లో లిమిట్స్ కంటిన్యూటీ పైన క్లియర్ కాన్సెప్ట్స్, వాటిపైన ఉన్న షార్ట్ కట్స్ నేర్చుకున్నాం. వాటిపైన రిపీట్ అయిన ప్రీవియస్ ఇయర్స్ ఎంసెట్ క్వశ్చన్స్ని కూడా క్లియర్గా అన్నిటినీ సాల్వ్ చేసాం 1994 to 2020 వరకు. వాటిని బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియోలో మనం ఐఐటి జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్స్లలో 2019-20 ప్రాబ్లమ్స్, వీలైతే 2018 కూడా. సో అలాంటివి ప్రీవియస్లో రిపీట్ అయిన క్వశ్చన్స్, అడిగిన క్వశ్చన్స్, ఎందుకంటే చాలా షిఫ్ట్స్ జరిగాయి 2020లో 2019లో. సో అవి ఏవైతే రిపీట్ అవుతూ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ని ఈవెన్ రీసెంట్గా రిపీట్ అయిన 2021 కూడా చెప్పడానికి ట్రై చేస్తాను. సో దీని తర్వాత మీకు డిఫరెన్షియేషన్ ఇమీడియట్గా స్టార్ట్ చేస్తాను. మీరు వీటిని అంటే మీరు ఆల్రెడీ ప్రీవియస్ ప్రాక్టీస్ చేశారు కాబట్టి వీడియోని పాజ్ చేయండి, ఆన్సర్స్ చేయండి. ఈవెన్ మీరు ఐఐటి జేఈలో మెయిన్స్లో అడిగే క్వశ్చన్స్ని కూడా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. చాలా సింపుల్గానే ఉంటాయి, బట్ కొంచెం లాజికల్గా ఉంటాయి. ఓకే, సో మీరు కనుక బాగా ప్రాక్టీస్ చేసి ఉంటే ఈజీగా వీటిని సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? సో ఐఐటి జేఈ మెయిన్స్లో ప్రీవియస్ ఇయర్స్లో అడిగిన క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేయబోతున్నాం. ఓకే, రైట్. సో ఇది వాల్యుయబుల్ కంటెంట్ కాబట్టి ఈ వాల్యుయబుల్ కంటెంట్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. లెట్ us సాల్వ్. ఫస్ట్ ప్రాబ్లం 2020లో అండి. 2020లో చాలా షిఫ్ట్స్ జరిగినాయి. ఆ షిఫ్ట్స్ ఏం మెన్షన్ చేయట్లేదు నేను. ఓకే, సో అందులోవి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, లిమిట్ x టెండ్స్ టు 0 tan of π/4 + x హోల్ పవర్ 1/x. ఓకే, సో ఒకవేళ డైరెక్ట్గా కనుక సబ్స్టిట్యూట్ చేసినట్లయితే దట్ ఈస్ ఆఫ్ ది ఫార్మ్ tan π/4 + 0 tan π/4 that is 1 to the power of infinity. It is of the form 1 power infinity form. సో 1 power infinity form ఉంటే ఏం చేయాలి? We have one formula, that is limit x tends to a f of x power g of x is of the form 1 power infinity, then which is equal to e to the power of limit x tends to a means 0 into g of x. Here g of x means 1/x into f of x minus 1, that is tan of π/4 plus x minus 1. రైట్? సో ఇది గుర్తుండాలి. నౌ వెరీ సింపుల్, e to the power of limit x tends to 0 1 power x tan π/4 plus x. Tan of a plus b is nothing but tan a plus tan b by 1 minus tan a tan b, right? So tan π/4 means 1, that is 1 plus tan x by 1 minus tan x minus 1. So e to the power of limit x tends to 0 1/x, 1 minus tan x is LCM. In numerator we have 1 plus tan x minus into this one minus 1 plus tan x, right? So 1 cancel. Now what is remaining here? Limit x tends to 0 tan x plus tan x 2 tan x by x into limit x tends to 0 1/1 minus tan x. ఓకేనా? 2 tan x plus tan x 2 tan x, ఈ xని దీనికి రాస్తున్నాను. then 1/1 minus tan x is remaining. okay, now what is the limit of this one? Tan x by x is 1, right? okay, e power, here we have 2, 1/1 minus tan 0 0, 1 minus 0 0, sorry 1 minus 0 1, so 1/1 is 1 2 1, so e square. okay, so simple question, e square is the answer. ఓకే, సో బాగా ప్రాక్టీస్లో మీరు ఉన్నారు కాబట్టి వీటిని చాలా పర్ఫెక్ట్గా తొందరగా చేయగలుగుతారు అనమాట. సో మీరు ఎలాంటి ఈవెన్ ఐఐటి జేఈ ప్రాబ్లమ్స్ కూడా మీరు సులువుగా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఇఫ్ అంటే ఇవి పవర్లలో ఇలా ఉంటే మనకి ఫార్ములాస్ ఉన్నాయి, డైరెక్ట్ ఫార్ములాస్ ఉన్నాయి. బట్ ఓకే, సో హియర్ ఐఎమ్ గోయింగ్ టు అప్లయింగ్ LH rule. Why means it is of the form 0/0 form.
So it is of the form 0 by 0 form. Now I am going to apply LH rule, L'Hopital's rule. Okay, so let us apply. A plus 2x whole power 1 by 3. What is the derivative of that one? 1 by 3 into a plus 2x whole power 1 by 3 minus 1 n into x power n minus 1 into derivative of inner term a derivative 0 plus 2x derivative 2 minus, that is also 1 by 3 into 3x power 1 by 3 minus 1 into inner term derivative 3x derivative 3. So in the same way, this can be written as 1 by 3 into 3a plus x here. So 3a plus x power 1 by 3 minus 1 into 3a derivative 0, x derivative 1. Next minus 1 by 3 into 4x power 1 by 3 into inner term derivative 4. Okay. So simple LH rule ప్రతి ఒక్కదాన్ని derivative చేయండి. Right. Now substitute a. That's it. Okay. So 2 by 3 into a plus 2a, a plus 2a 3a kada. 1 by 3 minus 1 what? 1 by 3 minus 1, 3 LCM, 1 minus 3, that is minus 2 by 3, minus 2 by 3 minus this 3 gets cancelled, right? 3x power minus 2 by 3, 3a power. Okay, 3a plus a 4a, 1 by 3 4a power minus 2 by 3 minus 4 by 3 into 4a power, sorry, 1 by 3 minus 1 I forgot, minus 2 by 3. Okay, next okay, right, here we have 3 by 3, right? ఒకవేళ క్యాన్సిల్ చేయనట్లయితే మనకి 3 by 3 ఉంటుంది. 2 by 3 minus 3 by 3 how much? 2 by 3 minus 3 by 3, that is minus 1 by 3, 3a power minus 2 by 3. ఓకే, సో దాన్ని కూడా ఇంకా కొంచెం రాస్తే దట్ ఈస్ 3 power minus 2 by 3 and a power minus 2 by 3 by here also 1 by 3 minus 4 by 3 minus 3 by 3. 1 by 3 minus 4 by 3 minus 3 by 3. Here we have 4 power minus 2 by 3 and a power minus 2 by 3. 4a whole power minus 2 by 3 can be written as 4 power minus 2 by 3, a power minus 2 by 3. These two gets cancelled and these 3 okay, 3 gets cancelled and minus gets cancelled. So here we have 1 by 3, 3 power minus 2 by 3, 4 power minus 2 by 3 can be written as 3 by 4 whole power minus 2 by 3. Okay, but in the options we don't have this option. Now convert 1 by 3 into, this is reciprocal, right? 4 by 3 to the power of plus 2 by 3. It can be written as 1 by 3. Our answer is not like this. Okay, we have to convert. So 1 by 3 into 4 can be written as 2 square power 2 by 3 and here 3 power 2 by 3. Okay, now 2 square means 2 power. The answer is in terms of 2, right? That's why 2 power 2 into 2 power m power whole power n is equal a power m whole power n means a power m into n. So 2 power 4 by 3 by 3 into, this can be written as 3 square power 1 by 3. Okay, so this 4 by 3 can be written as 1 plus 1 by 3. 1 plus 1 by 3 is 4 by 3, right? Okay, so this can be written as 3 into 9 power 1 by 3. So 2 into 2 power 1 by 3 by 3 into 9 power 1 by 3. So the answer is this one, 2 by 3 into 2 by 9 power 1 by 3. Okay,
So small simplification needed. Okay, simple problem, very simple problem. As it is of the form 0 by 0 form, we have to apply LH rule. Then after simplification, this simplification is important. Okay, right. So next, third problem. If alpha is the positive root of the equation, okay, so in this one we have to use, they are checking our factorization knowledge also. So they have given one quadratic equation, we have to factorize that quadratic equation, then we will get two roots. So in those two roots we have to take a positive root of this quadratic equation, and that positive root is alpha, and that alpha is given here. So we have to find the limit there. Okay, that is the question. Now first factorize that one. X square minus x minus 2 is equal to 0, that is x square minus 2x plus x minus 2 is equal to 0. X common, 1 common, so x is equal to 2 or minus 1. So in this positive is 2, therefore alpha is equal to 2. Okay, so after factorization we got two roots. In those two roots, one is positive root, that is 2 is positive root, which is alpha. Now we have to find the limit at that point. Limit x tends to 2 plus square root of 1 minus cos of px. Px is nothing but polynomial, that is x square minus x minus 2 by x plus alpha minus 4. Alpha is nothing but 2 minus 4, which is of the form 0 by 0 form. Okay, after applying 2 we will get 0 by 0 form. Okay, we can follow LH rule or some trigonometric simplifications. Okay, so in trigonometry we have one formula, 1 minus cos theta is equal to 2 sin root 2 sin theta by 2. Okay, so 1 minus cos theta is 2 sin square theta by 2, right? So if we apply root to that one, then we will get root 2 sin theta by 2. Okay, so apply here. Limit x tends to 2 plus, this is root 2 sin theta by 2. Theta is nothing but this one. So x square minus x minus 2 by 2. By here we have x minus 2. Okay, so we have a formula, that is sin theta, limit x tends to 0, limit x tends to 0, sin theta by theta is equal to 1, right? So similarly here after factorization we will get root 2. Here root 2 is independent of the limit, right outside, and observe my steps, which is equal to root 2 into this is, okay, x tends to 2 plus sine of, this can be written as, after factorization, that can be written as, this is x plus 1 into x minus 2 is equal to 0, right? So this can be written as x square minus x minus 2 by 2. I am multiplying and dividing the same term. I am multiplying and dividing the same term ని మల్టిప్లై డివైడ్ చేశాను, ఎందుకంటే ఇది ఎలా ఉంది, sin theta by theta is equal 1 కదా. సో ఎందుకంటే x 2 పెడితే ఇది 0 అవుతుంది, ఇది 0 అవుతుంది, sin 0 by 0 ఆ ఫార్మాట్లో ఉంది కాబట్టి అక్కడ కూడా లిమిట్ x టెన్స్ టు 0 sin x by x ఫార్మాట్లో ఉంటుంది, అంటే sin 0 by 0 ఫార్మాట్లో ఉంటుంది. సో దిస్ x minus 2 టెన్స్ టు 0, x minus 2 టెన్స్ టు 0. సో ఇందులో అలాంటివి వస్తాయి కాబట్టి this become 1. So this is root 2 into 1. Now apply 2 to this one. No, before applying we need some simplification. 2 plus here 1 by 2, and this can be written as x minus 2 into x plus 1
and in denominator x minus 2. As it is of the form 0 by 0 form, we have a factor in that one, that is x minus 2. So cancel it, the factor, then apply the limit. So finally you will get root 2. Here we have 2, and after applying 2 plus 1, that is 3. So root 2 can be written as root 2 into root 2. 3 root 2 by root 2 into root 2. One root gets cancelled. The answer is 3 by root 2. This one. Okay. So first of all, factorization, we have to find the positive root, then estimate, then find the limit at that positive root. Okay, by using simple calculations. So practice this. Next, fourth problem. It is of the form 1 power infinity, right? సో 1 పవర్ ఇన్ఫినిటీ ఫార్మ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. జేఈ మెయిన్స్లో చాలాసార్లు అడగడం జరుగుతుంది. సో 1 పవర్ ఇన్ఫినిటీని బాగా కాన్సన్ట్రేట్ చేయాలి. సో ఏంటి ఫార్ములా, మనం ఏం అప్లై చేయాలి? లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ జీ ఆఫ్ ఎక్స్ కనుక 1 పవర్ ఇన్ఫినిటీ ఫామ్లో ఉంటే, then which is exactly equal to e power limit x tends to a g of x into f of x minus 1, right? So for this 0, if we substitute 0, this is 2 by 2 1 power 1 by 0 infinity. It is of the form 1 power infinity, right? Now which is equal to e to the power of limit x tends to 0 g of x what, 1 by x square into 3x square plus 2 by 7x square plus 2. This is f of x, right? f of x minus 1. Okay, now e power limit x tends to 0 1 by x square. Here 7x square plus 2 is LCM. 3x square plus 2 minus 1 into 7x square minus 7x square minus 2. Minus 2 plus 2 cancel. E power limit x tends to 0 3x square minus 7x square minus 4x square by x square into 7x square plus 2. X square cancel. After applying limit, we will get e power minus 4 by 7 into 0 0 plus 2, that is 2 2's. So e power minus 2 answer, which is nothing but 1 by e square. Very simple question. If you know the method how to solve 1 to the power of infinity form, then we can solve the given any type of these problems we can solve easily. ఇలాంటివి ఎలాంటి మోడల్స్ ఇచ్చినా 1 పవర్ ఇన్ఫినిటీ ఎలాంటి ఇచ్చినా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, రైట్. సో నెక్స్ట్ సైన్ స్క్వేర్ ఎక్స్, ఆల్మోస్ట్ అన్ని దాదాపు 1 పవర్ ఇన్ఫినిటీ లేదా 0 by 0 ఫామ్ అలానే ఉంటాయి. ఇప్పుడు 2020 వరకు మ్యాక్సిమం చాలా క్వశ్చన్స్ 4 క్వశ్చన్స్ చూసాం. నెక్స్ట్ 2019లో చూసినట్లయితే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ స్క్వేర్ ఎక్స్ బై రూట్ 2 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ ఎక్స్. దీన్ని ఇది కూడా 0 by 0 ఫామ్లో ఉంది కాబట్టి నేను చెప్పేది ఒక ఎల్హెచ్ రూల్. 0 by 0 ఫామ్ ఉన్నప్పుడు ఎల్హెచ్ రూల్లో ఈజీ చేయొచ్చు అని చెప్తున్నాను. అలా చేయొచ్చు, లేదా రూట్లు ఉన్నప్పుడు ఏం చేయాలని చెప్పాను, రేషనలైజేషన్ మెథడ్ అలా చేయొచ్చు. దట్ ఈస్ అవర్ విష్. ఓకే, సో ఫిఫ్త్ వన్ 0 by 0 ఫామ్ కాబట్టి ఎల్హెచ్ రూల్ అప్లై చేసి చూద్దాం. సైన్ స్క్వేర్ ఎక్స్కి ఎల్హెచ్ రూల్ అప్లై చేస్తే ఏమవుతుంది, 2 sin x, దట్ ఈస్ ఆఫ్ ది ఫామ్ ఎక్స్ పవర్ ఎన్ కాబట్టి n ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ ఇన్నర్ టర్మ్ డెరివేటివ్ ఏమవుతుంది, కాస్ ఎక్స్, సైన్ ఎక్స్ డెరివేటివ్ కాస్ ఎక్స్, క్లోజ్. రూట్ 2 డెరివేటివ్ 0 మైనస్ this is of the form root x derivative 1 by 2 root x, 1 by 2 root x into inner term derivative, inner term into 1 plus cos x, 1 derivative 0, cos x derivative minus sin x, right? Limit x tends to 0, 2 sin x cos x, ఇది రెసిప్రోకల్ అయితే 2 root of 1 plus cos x by minus into minus plus sin x. Sin x cancel. 2 into cos 0 into 2 into 1 plus cos 0. Okay, so cos 0 1, 2 into 2 4,
cos 0 1, 1 plus 1 2. So 4 root 2 is the right answer. Okay, otherwise we can rationalize it. We will get limit x tends to 0 sin square x into root 2 plus root 1 plus cos x, right? In denominator we have a square means 2 root 2 square 2 minus b square root 1 plus cos x whole square means 1 plus cos x minus of 1 plus cos x minus 1 minus cos x. So this is 2 minus 1 become 1, 1 minus cos x. Now sin square x can be written as 1 minus cos square x can be written as 1 plus cos x into 1 minus cos x by 1 minus cos x. Sin square x is 1 minus cos square x, that is 1 plus cos x into 1 minus cos x. These two అంటే మనకి 0/0 ఫామ్కి తెచ్చే ఫ్యాక్టర్ ఇది క్యాన్సిల్ అయిపోయింది. దెన్ సబ్స్టిట్యూట్, దెన్ యూ విల్ గెట్ 4 root 2. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో సింపుల్ మెథడ్. నెక్స్ట్ 6th ప్రాబ్లం, x పవర్ n మైనస్ a పవర్ n బై x మైనస్ a ఫార్మాట్లో ఉంది. ఫార్ములా ఏంటి మనకి n ఇంటూ a టు ది పవర్ ఆఫ్ n మైనస్ 1, రైట్? సో హియర్ బోత్ ఆర్ 0/0 ఫామ్. ఇది ఒక లిమిట్ ఇచ్చాడు, ఇది కేలలో ఇచ్చాడు. దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ ది వాల్యూ ఆఫ్ k. దట్ ఈస్ సింపుల్. ఓకే, సో వీ నో ది ఫార్ములా లిమిట్ x tends to a x power n minus a power n x tends to a by x minus a is equal to n into a power n minus 1 and limit x tends to a x power m minus a power m by x power n minus a power n is equal to m by n a power m minus n. Okay, so if you remember that formula it is okay, otherwise we can go through LH rule. Okay, no problem. Now this is given, right? Limit x tends to 1 x power 4 minus 1 by x minus 1 is equal to limit x tends to k x cube minus k cube by x square minus k square. Both are of the form 0/0 form. Either we can follow with the formula or otherwise we can solve with the LH rule. Now I am going with the formula, that is 4 into a 1 power 4 minus 1. Here m by n, m is 3 by n is 2, k power 3 minus 2. Okay, so 1 power something is 1. This become 4 into 3 by 2 become 2 by 3. K power 3 minus 2 k. So 4 to the 8 by 3. K is equal to 8 by 3 is the answer. Okay, this is by using formula. Otherwise if we don't know the formula, then apply LH rule. X power 4 derivative 4x cube minus 1 derivative 0. Here x derivative 1 minus 0. Here also 3x square constant derivative 0, 2x constant derivative 0. Okay na, right? So here x cube, here limit x is tends to 1, here limit x is approaching k. Okay, 1x gets cancelled. After applying 1 we will get 4 into 1 cube. Here after applying k we will get k. Okay, so then same this step. Okay, then we will get k is equal to 8 by 3. Okay, so అందుకని అప్పుడప్పుడు 2 మెథడ్స్ కూడా చెప్తున్నాను. మనకి ఇది కూడా అంటే ఫార్ములా గుర్తుంటే ఇది జస్ట్ లెస్ దెన్ 1 minute, లెస్ దెన్ హాఫ్ మినిట్లో చేయొచ్చు. ఇది కూడా గుర్తున్నాను, సేమ్ అదే టైంలో చేయొచ్చు. ఓకే, సో మీకు ఏది ఈజీగా అనిపిస్తే అది ఫాలో అవ్వండి. నెక్స్ట్ 7th ప్రాబ్లం చాలా కేర్ఫుల్గా ఎలాంటి మోడల్స్ చూసాము. లిమిట్ ఆఫ్ x tends to 1 x square minus ax plus b by x minus 1 is equal to a finite value. It is a finite value. So as it is finite value, but if ఇది ఫైనైట్ వాల్యూ కాబట్టి ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, 0 అవుతుంది. సో ఇట్ ఈస్ ఆఫ్ ది ఫామ్ 0/0 ఫామ్. ఓకే, 0/0 ఫామ్ ఉంటేనే మనకి ఏదో ఫ్యాక్టర్ కామన్ తీసో లేదా LH రూల్ అప్లై చేసి చేస్తేనే మనకి
ఫైనైట్ వాల్యూ వస్తుంది. కాబట్టి ఇది 0/0 ఫామ్ కాబట్టి డినామినేటర్ 0 అయింది కాబట్టి సో న్యూమరేటర్ x² - ax + b ఎట్ x = 1 ఇది ఆల్సో టెన్స్ టు 0. అంటే అర్థం ఏంటి, x1 న్యూమరేటర్లో సబ్స్టిట్యూట్ చేసిన 0 అవుతుంది. మన న్యూమరేటర్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, 1² - a × 1 + b = 0. సో ఈ రెండు అటువైపు తీసుకొస్తే a - b = 1. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. సో యాజ్ we are getting finite value, right? So apply LH rule, this one as it is of the form 0/0 form, apply LH rule. Then we will get limit x tends to 1, x² derivative 2x minus a into x derivative 1, b derivative 0, and here x derivative 1 minus 1 derivative 0, then the answer is 5. Okay, after applying limit by using LH rule, the limit value is 5, right? So replace x with 1 minus a is equal to 5. So rearrange the terms, you will get a is equal to 2 minus 5, that is -3. So a value is -3, and here replace a value in 1, you will get -3 minus b is equal to 1, then b is equal to -4. So our question is, what is the value of a plus b? So a plus b is equal to -3 minus 4, that is -7. So what is the value of a plus b? That is -7. Simple. So this logic ఇలాంటి మనం ప్రీవియస్ ఎంసెట్ పేపర్ సాల్వ్ చేసేటప్పుడు కూడా అందులో 2 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసాము ఇలాంటివి. ఓకే, నెక్స్ట్ ఇవి కూడా అంతే అండి. అన్ని ప్రాబ్లమ్స్ చాలా సింపుల్. రేషనలైజేషన్ అన్న ఉంటాయి, 0/0 ఫామ్ కానీ 1/∞ కానీ అవే రిపీట్ అవుతూ ఉంటాయి. ఇందులో ఎక్స్ట్రా మనకి గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ కూడా వచ్చింది. సో గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ కూడా చాలా కేర్ఫుల్గా చేయాలి. అలాంటివి ఎంసెట్లో ఐఐటీలో చాలాసార్లు అడగడం జరుగుతుంది. ఓకే, సో 8th ప్రాబ్లం ఫ్రమ్ 2019, దట్ ఈస్ ఆల్ ఆఫ్ ది ఫామ్ 0/0 ఫామ్. ఓకే, సో మీరు దానిలో కనుక లిమిట్ x tends to 0, x 0 రిప్లేస్ చేస్తే we will get 0/0 form. Then go through LH rule or rationalization రూట్లో ఉంది కాబట్టి రేషనలైజేషన్ టైప్లో కూడా వెళ్ళొచ్చు. సరే, నేను అదే చేస్తున్నాను. ఏం చేయాలి, న్యూమరేటర్ని డినామినేటర్ని దేంతో మల్టిప్లై చేయాలి, x² + 2 sin x + 1 మైనస్ ఉంది కదా ప్లస్ sin² x - x + 1 బై దీన్ని దాంతో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, a² - b², అంటే x² + 2 sin x + 1 హోల్ స్క్వేర్. ఇన్ని స్టెప్స్ వేయద్దు, మీరు మ్యాథమెటిక్స్లో చాలా పర్ఫెక్ట్గా ఉంటారు కాబట్టి ఇన్ని స్టెప్స్ వేయకూడదు, డైరెక్ట్గా ఇది వచ్చేసేయాలి. ఓకే, సో ఏమవుతుంది, లిమిట్ x tends to 0, 0 అయ్యడానికి కారణం ఇది కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేయడానికి ట్రై చేయాలి, లేకపోతే ఇంకేదైనా మార్గం ఆలోచించాలి. ఓకే, x² + 2 sin x + 1 sin² x - x + 1 బై ఏమవుతుంది, ఇది x² + 2 sin x + 1 మైనస్ ఇంటూ sin² x - sin² x + x -1. నెక్స్ట్ ఇక్కడ మనకి దీంతో ప్రాబ్లం లేదు, మనకి 0/0 ఫామ్ ఈ రెండింటితోనే సమస్య కాబట్టి దానికి లిమిట్ అప్లై చేసండి, మనకి సమస్య లేదు. సో లిమిట్ అప్లై చేస్తే ఇది 0, ఇది 0 అయిపోతుంది, ఇక్కడ 1 ఉంటుంది, 0 0 అయిపోతుంది, ఇక్కడ 1, √1 + √1 2 అవుతుంది. ఐఎమ్ రైటింగ్ 2 అవుట్ సైడ్. So what is remaining, limit x tends to 0, x + 2 sin x by x², 1 cancel, right, x² + 2 sin x minus sin² x plus x. So this is of the form 0/0 form. Okay, now అక్కడ చేసేది ఏం లేదు కాబట్టి LH రూల్ అప్లై చేస్తున్నాను. 2 into x derivative limit x tends to 0, x derivative 1
ప్లస్ 2 sin x డెరివేటివ్ 2 cos x, x స్క్వేర్ డెరివేటివ్ 2x, 2 sin x డెరివేటివ్ cos x మైనస్ sin స్క్వేర్ x డెరివేటివ్ 2 sin x cos x ప్లస్ x డెరివేటివ్ 1. నౌ రిప్లేస్ 2 ఇంటూ cos 0 1 కదా, 1 కాబట్టి 1 ప్లస్ 2 అవుతుంది, ఇది 0 అయిపోతుంది. cos 0 1 కదా 2 అవుతుంది, ఈ sin 0 0 కాబట్టి అది కూడా 0 అయిపోతుంది, ప్లస్ 1. సో 2 ఇంటూ 2 ప్లస్ 1 3 క్యాన్సిల్, ఆన్సర్ ఈజ్ 2. సో దిస్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. ఓకే, సో మీకు లెంతీగా అయినట్టు అనిపిస్తే ఇంకొక హింట్ ఇస్తా. ఓకే, సో ఏంటంటే మీకు ఆల్రెడీ స్టార్టింగ్ వీడియోలో చెప్పాను, యాజ్ లిమిట్ ఎక్స్ అప్రోచెస్ టు 0 sin x ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు ఎక్స్, రైట్? As x approaches to 0 sin x approximately equal to x. Okay, now replace it. Limit x tends to 0 x plus 2x by square root of x square plus 2x plus 1 minus x square minus x plus 1. Now rationalize it. Limit x tends to 0 3x into x square plus 2x plus 1 plus x square minus x plus 1 by a square minus b square kada, x square plus 2x plus 1 minus into that one minus x square plus x minus 1. a square minus b square రూట్లు క్యాన్సిల్ అయిపోతాయి, మైనస్తో కూడా మల్టిప్లై చేశాను, x square క్యాన్సిల్, 1 క్యాన్సిల్, 2x plus 3x కూడా క్యాన్సిల్ అయిపోతాయి. సో ఫైనల్గా ఇది కూడా క్యాన్సిల్ అయిపోతాయి. ఫైనల్గా లిమిట్ అప్లై చేస్తే √1 ప్లస్ √1 దట్ ఈస్ 2. సో 2 ఈజ్ ద ఆన్సర్. ఇది చాలా సింపుల్గా ఉంది కదా, రైట్? సో యాజ్ ఎక్స్ అప్రోచెస్ టు 0 sin x is approximately equal to x, we can do like this. Okay, right. Next, 9th problem, we can this is also of the form 0/0 form. మరి 0/0 ఫామ్ కాబట్టి రేషనలైజేషన్తో చేయొచ్చు, లేదా LH రూల్ కూడా అప్లై చేయొచ్చు. సో ఫస్ట్ LH రూల్ అప్లై చేసి చూద్దాం. లిమిట్ y tends to 0 రూట్ ఫామ్లో ఉంది, కాబట్టి 1/2 రూట్ x డెరివేటివ్ 1/2 రూట్ x, మళ్ళీ ఇన్నర్ టర్మ్ డెరివేటివ్, ఇది ఇన్నర్ టర్మ్ అంటే ఇది 1 డెరివేటివ్ 0, దీని మళ్ళీ డెరివేటివ్ 1/2 రూట్ 1 ప్లస్ y/4. ఓకే, ఇంటూ మళ్ళీ ఇన్నర్ టర్మ్ డెరివేటివ్ ఇక్కడే ఇందులోనే ఇక్కడే. ఓకే, 1 డెరివేటివ్ 0 y/4 డెరివేటివ్ 4/3 బై 4/3 మైనస్ √2 డెరివేటివ్ 0 కదా, 4/3 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, సో ఫైనల్గా 1/2 ఇంటూ 2 4, ఇది 0 అయిపోతుంది, ఇది 1 ప్లస్ 1 √2, ఇది 1 ప్లస్ 0 1 అయిపోతుంది. సో 1/4 √2 ఈజ్ ద ఆన్సర్ డైరెక్ట్. కొంచెం డిఫరెన్షియేషన్ పర్ఫెక్ట్గా ఉండాలి, వాటిని కేర్ఫుల్గా చేస్తే జస్ట్ సింగిల్ స్టెప్లో వచ్చేస్తుంది. ఓకే, చాలా కేర్ఫుల్గా చేయాలి ఈ సింప్లిఫికేషన్స్. ఓకే, సో అది మీకు నచ్చినట్లయితే మీరు రేషనలైజేషన్ మెథడ్లో చేయొచ్చు. రేషనలైజేషన్ మెథడ్ అంటే ఏంటి? లిమిట్ y tends to 0, దీని కాంజుగేట్తో మల్టిప్లై చేస్తే పైన ఏమైపోతుంది, రేషనలైజేషన్ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేస్తే y/4 హోల్ స్క్వేర్ మైనస్ √2 స్క్వేర్ బై y/4 ఇంటూ √1 ప్లస్ √1 ప్లస్ y/4 ప్లస్ √2. ఓకే, నౌ స్క్వేర్ రూట్ క్యాన్సిల్, మళ్ళీ 0/0 ఫామ్లో వచ్చేస్తుంది ఇది √1 ప్లస్ y/4, 1 minus 2 minus 1, again we will get 0/0 form. సో 0/0 ఫామ్కి వస్తుంది కాబట్టి మళ్ళీ ఒక్కసారి కాంజుగేట్తో మల్టిప్లై చేద్దాం. దీంతో √1 ప్లస్ y/4 ప్లస్ 1తో మల్టిప్లై చేద్దాం. చేస్తే ఇక్కడ
స్క్వేర్ అవుతుంది. లిమిట్ y టెన్స్ టు 0 1 ప్లస్ y పవర్ 4 రూట్ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ 1 ప్లస్ y పవర్ 4 మైనస్ 1 స్క్వేర్ 1 అవుతుంది. 1 1 క్యాన్సిల్, కింద y పవర్ 4 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఇది మిగులుతుంది. సో అగైన్ y పవర్ 4 ఆల్సో క్యాన్సిల్, మనకి 0 చేసేటి అవే, అది క్యాన్సిల్ అయిపోయింది. నౌ అప్లై ద లిమిట్, యూ విల్ గెట్ రూట్ 2 ప్లస్ రూట్ 2 ప్లస్ రూట్ 2 రూట్ 2, ఇక్కడ 1 ప్లస్ 1, సో దట్ ఈస్ 1/2 రూట్ 2 ఇంటూ 2, దట్ ఈస్ 1/4 రూట్ 2. ఓకే, సో ఏదైనా ఏ మెథడ్లోనైనా మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ 10th ప్రాబ్లం, గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఇచ్చారు. ఫర్ ఈచ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్, స్టెప్ ఎక్స్ బి ద గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు దట్ ఎక్స్. సో ఆల్రెడీ వీ నో ది కాన్సెప్ట్ ఆఫ్ గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్. సో వాట్ ఈస్ ద క్వశ్చన్? గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు ఇది లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ కానీ రైట్ హ్యాండ్ లిమిట్ కానీ మెన్షన్ చేస్తాడు. sin box x by modulus of x. So as x approaches to negative, okay, then mod x is equal to minus x. X tends to 0 minus ante x less than 0, right? Mod x is equal to minus x and box x is equal to minus 1 approaches to. Okay, ఎందుకు x 0 minus అంటే మైనస్ 0.999 అనుకోండి, 0కి లెఫ్ట్ సైడ్లో దగ్గర వాల్యూ, దాని వాల్యూ ఏమవుతుంది? -1 కదా. సో అందుకనే సో బాక్స్ వాల్యూ ఏమో -1 అవుతుంది, మోడ్ x -x అవుతుంది. దాన్ని ఇక్కడ రిప్లేస్ చేయండి. లిమిట్ x టెన్స్ టు 0 మైనస్ x ఇంటూ బాక్స్ x ఈజ్ -1 అండ్ దిస్ ఈజ్ -x, దిస్ ఈజ్ -1, దిస్ ఈజ్ -x. ఓకే, సో x క్యాన్సిల్, minus common, minus minus cancel, limit x tends to 0 minus, that is 1 plus x of sin of -1, 0 substitute చేయండి, 1 into sin of -1, sin of -x minus sin x కదా. సో sin of -1 minus sin 1, సో minus sin 1 is the right answer. ఓకే, సో ఈ కాన్సెప్ట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇందులో మీకు చాలా కీలకమైన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే x టెన్స్ టు 0 మైనస్ అయినప్పుడు mod x is equal to -x and box x step x is equal to -1. దట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ ప్రాబ్లం. ఓకే, అవి కనుక తెలిస్తే చాలా ఈజీగా చేసుకోవచ్చు. దట్ అవి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ 11th problem and 12th problem both are related to greatest integer function. ఓకే, సో ఇందాక ప్రాబ్లం లాగానే కొంచెం కేర్ఫుల్గా చేయాలి. సో లిమిట్ x tends to 1 plus x is approaching 1 from right hand side, then what is the limit value? Okay, so here as x approaches 1 place, ఓకే, దాని అర్థం ఏంటి? 1 రైట్ సైడ్ నుంచి కాబట్టి x minus 1 గ్రేటర్ దెన్ 0, x minus 1 ఏమవుతుంది? గ్రేటర్ దెన్ 0 అవుతుంది, అంతే కదా. సో x minus 1 గ్రేటర్ దెన్ 0 అయితే mod x minus 1 ఏమవుతుంది? x minus 1 అవుతుంది. మాడ్యులస్ ఆఫ్ x minus 1 ఏమవుతుంది? x minus 1. మరి అప్పుడు 1 minus x ఏమవుతుంది? లెస్ దెన్ 0 కాబట్టి mod 1 minus x ఏమవుతుంది? మైనస్ ఆఫ్ 1 minus x అవుతుంది. ఓకే, సింపుల్ అండి. 1 ప్లస్ అంటే 1 కంటే ఎక్కువ, 1.1 అనుకోండి. 1.1 minus 1 ఏమవుతుంది? 0.1 విచ్ ఈజ్ పాజిటివ్. ఎక్స్ పాజిటివ్ అయితే mod x is equal to x కాబట్టి mod x minus 1 is equal to x minus 1. మరి 1.1 1 minus 1.1 అంటే -0.1 విచ్ ఈజ్ నెగిటివ్ కాబట్టి mod 1 minus x is equal to minus of 1 minus x. దట్ ఈస్ సింపుల్. నెక్స్ట్ ఇంకొక విషయం, ఇందులో బాక్స్ కూడా ఉంది కాబట్టి 1 minus x ఏమవుతుంది? 1.1 కాబట్టి 1 minus 1.1 దట్ ఈజ్ -0.1. అంటే ఏమవుతుంది? -1. ఓకే, సో ఈ విషయాలు మనకు తెలియాలి. ఓకే,
1కి రైట్ సైడ్ నుంచి మనం బాక్స్ కానీ మాడ్యులస్ కానీ ఉన్నప్పుడు లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ పర్ఫెక్ట్గా చెక్ చేయాలి. అవి ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? రైట్. నౌ అప్లై లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 ప్లస్ 1 రైట్ సైడ్ నుంచి అప్రోచ్ అయినప్పుడు ఏం జరుగుతుంది? ఓకే, 1 మైనస్ మాడ్ ఎక్స్. ఓకే, మాడ్ ఎక్స్ పాజిటివ్, మాడ్ ఎక్స్ ఏమైపోతుంది? ఎక్స్. ఎందుకంటే ఎక్స్ గ్రేటర్ దెన్ 0 కదా, ఎక్స్ 1 కంటే ఎక్కువ కాబట్టి పాజిటివ్ కాబట్టి మాడ్ ఎక్స్ ఏమవుతుంది? ఎక్స్ అయిపోతుంది. తర్వాత సైన్ ఆఫ్ మాడ్ 1 మైనస్ ఎక్స్ ఏమవుతుంది? ప్లస్ సైన్ ఆఫ్ మాడ్ 1 మైనస్ ఎక్స్ ఏమవుతుంది? మైనస్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ అవుతుంది. బై మాడ్ 1 మైనస్ ఎక్స్ మైనస్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ అండ్ బాక్స్ 1 మైనస్ ఎక్స్ ఈజ్ -1 and sin of pi by 2 into -1. Box 1 minus x square, that is -1. Okay, so now we are free, limit is free from modulus and box. So now we can substitute and simplify. Limit x tends to 1 place. What is this? 1 minus x sin of minus theta minus sin theta kada, sin of 1 minus x. Okay, here minus into minus cancel, sin of minus 90, that become -1, sin of minus 90 -1. Okay, by 1 minus x దీనికి 1 minus x దీనికి స్ప్లిట్ చేశాను. ఈ 1 minus x రెండింటికి స్ప్లిట్ చేశాను. నా రెండు క్యాన్సిల్, అదేమవుతుంది? 1 బ్రాకెట్లో 1 అవుతుంది. లిమిట్ 1 minus x tends to 1 plus అంటే 1 minus x tends to 0, then sin of 1 minus x by 1 minus x into -1. So this become 1, this become 1, 1 minus 1 into -1, that is 0. Okay, so the answer is 0. Okay, 0 is the right answer. కొంచెం కేర్ఫుల్గా ఈ ప్రాబ్లం చేయాలంటే ఈ మాడ్యులస్ని రిమూవ్ చేయడం, స్టెప్ ఫంక్షన్ రిమూవ్ చేయడం అనేది చాలా కేర్ఫుల్గా చేయాలి. అది చేస్తే మనకి ఆన్సర్ వచ్చినట్టే. నెక్స్ట్ 12th ప్రాబ్లం కూడా ఇలాంటిదే, బట్ మనకి ఎక్స్ రైట్ సైడ్ నుంచి అప్రోచ్ అవ్వడమా లెఫ్ట్ సైడ్ నుంచి అప్రోచ్ అవ్వడమా అనేది ఉండాలి. ఇప్పుడు మనం 10th 11th చూసినట్లయితే క్లియర్గా మెన్షన్ చేశాడు, బట్ ఇందులో మెన్షన్ చేయలేదు కాబట్టి దీనికి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, బాక్స్ ఉన్నాయి, మాడ్యులస్ ఉంది కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ పర్ఫెక్ట్గా చేయాలి. సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ కనుక్కుంటున్నాను. సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ కనుక్కోవాలంటే ఎక్స్ టెన్స్ టు 0 మైనస్ అంటే ఎక్స్ లెస్ దెన్ 0. ఎక్స్ లెస్ దెన్ 0 అయినప్పుడు మాడ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -x అండ్ బాక్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1. ఓకే, నౌ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ x tends to 0 మైనస్ tan ఆఫ్ ఇది మామూలు బ్రాకెటే కాబట్టి దానికి ఇబ్బంది లేదు, బై x², దీనికి సపరేట్గా రాశాను, ప్లస్ లిమిట్ x tends to 0 మైనస్ దీనికి మాడ్ ఎక్స్ అంటే ఏంటి? -x మైనస్ సైన్ ఆఫ్ x ఇంటూ బాక్స్ ఎక్స్ ఏమవుతుందండి? -1 అవుతుంది, హోల్ స్క్వేర్ బై x². ఓకేనా? సో దీనికి స్ప్లిట్ చేశాను, దీనికి స్ప్లిట్ చేశాను, రెండింటికి స్ప్లిట్ చేసి మళ్ళీ ఎల్సిఎం చేస్తే అదే వస్తుంది. మాడ్ ఎక్స్ అంటే ఎక్స్ రైట్ ఫ్రమ్ ఎక్స్ అప్రోచింగ్ 0 ఫ్రమ్ రైట్ సైడ్ కాబట్టి -x, బాక్స్ ఎక్స్ -1 అవి రిప్లేస్ చేశాను. నౌ దీనికి చిన్నగా ఒక ఏం చేస్తున్నానంటే మనకి లిమిట్ x tends to 0 tan x by x1 కాబట్టి tan ఆఫ్ పై sin square x ఉంది కదా, పై sin square xతో మల్టిప్లై చేస్తున్నాను, పై sin square xతో డివైడ్ చేస్తున్నాను. అప్పుడు ఇదేం జరుగుతుంది? tan x by x లా ఉంది, ఇది ఇక్కడ sin square x by x² అది కూడా ఉంది. ఓకే, దీని సంగతి ఏంటి? ఇది -x, ఇది సైన్ ఆఫ్ -x మైనస్ sin x అంటే ప్లస్ sin x అవుతుంది కదా. సో ప్లస్ sin x అంటే ఏమవుతుంది? లిమిట్ x tends to 0, అది 0/0 ఫామ్ ఉంది, ఇదేమో
మైనస్ ఎక్స్, ఇదేమో ప్లస్ సైన్ ఎక్స్. సైన్ ఎక్స్ మైనస్ ఎక్స్ లోపలికి పంపించేస్తే ఏమైపోతుంది? ఎక్స్ స్క్వేర్ని లోపలికి పంపించేస్తే ఎక్స్ బై ఎక్స్, ఎక్స్ ఇది హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు, హోల్ స్క్వేర్ ఇక్కడ ఎక్స్ తీసేస్తే. సో మైనస్ ఎక్స్ బై ఎక్స్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది? ప్లస్ సైన్ ఎక్స్ బై ఎక్స్ అవుతుంది హోల్ స్క్వేర్. ఓకే, నౌ సో ఇక్కడ ఇది ఏమైపోతుంది? ఇదంతా 1 అవుతుంది, యాజ్ ఇట్ ఈజ్ ఉన్నది కాబట్టి ఇది 1 అయిపోతుంది. లిమిట్ అప్లై చేస్తే ఇక్కడ పై మాత్రమే మిగులుతుంది, పై మిగులుతుంది. నెక్స్ట్ ప్లస్ ఇక్కడ -1 అవుతుంది, ఎక్స్ క్యాన్సిల్ అయిపోయి దీని సంగతి ఏంటి? +1 అవుతుంది. లిమిట్ సైన్ ఎక్స్ బై ఎక్స్ అంటే +1 కదా, +1 అవుతుంది హోల్ స్క్వేర్. 1 - 1 0 స్క్వేర్ అంటే ఏమైపోతుంది? పై. సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఏమొచ్చింది? పై. ఓకే, సో LHL = పై. ఇది ఇక్కడ అలా పెట్టేస్తున్నాను. నా రైట్ హ్యాండ్ లిమిట్ అంటే 0 ప్లేస్ చేయాలి. 0 ప్లేస్ చేసినప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఎక్స్ గ్రేటర్ దెన్ 0 కాబట్టి mod x +x అవుతుంది. అండ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అంటే 0.1 0.2 వాటికి బాక్స్ అప్లై చేస్తే బాక్స్ ఎక్స్ కాస్త 0 అయిపోతుంది. ఓకేనా? ఎక్స్ లెస్ దెన్ 0 అయినప్పుడేమో -1 అవుతుంది స్టెప్ ఎక్స్. ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అయినప్పుడు దగ్గరలో వాల్యూస్ అనమాట అది తీసుకునేది మనం, బాక్స్ ఎక్స్ 0 అవుతుంది. అప్పుడు ఇది ఇలా చేంజ్ అవుతుంది చూడండి, mod x ఇది +x అయింది, ఇది బాక్స్ ఎక్స్ కాస్త 0 అయింది. అది మిగతా సేమ్, ఇదంతా సేమ్ అండి, దానికి ఇబ్బంది లేదు. ఇక్కడ ఒకటి ఏమైపోతుంది? ఎక్స్ బై ఎక్స్, ఇది సైన్ 0 0 అయింది కాబట్టి 0 అది ఉండదు, ఇంకా అది ఉండదు. ఓకే, సైన్ 0 0 అయిపోయింది కాబట్టి అది ఉండదు. సో -1 +1 హోల్ స్క్వేర్ అవుతుంది, అప్పుడు అది పై +1 అవుతుంది. ఇది సేమ్ అండి, దీనిలో డిస్టర్బెన్స్ ఏం లేదు. ఓన్లీ మన ప్రాబ్లం ఉన్నదల్లా ఇది ఒక్కటే, ఎందుకంటే అందులో mod బాక్స్ ఎక్స్ ఉన్నాయి కాబట్టి. సో ఇందాకనేమో అక్కడ +1 వచ్చింది, ఇప్పుడు దానిలో సైన్ 0 0 అయిపోతుంది, ఇక్కడ ఎక్స్ బై ఎక్స్ మిగిలింది 1 అయిపోతుంది, 1 స్క్వేర్ అంటే 1 అయిపోతుంది. సో ఎక్స్ట్రా మనకి ఏమొచ్చింది? పై +1. సో రైట్ హ్యాండ్ లిమిట్ ఏమొచ్చిందండి? పై +1. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ పై. సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఒకటి వచ్చింది, రైట్ హ్యాండ్ లిమిట్ ఒకటి వచ్చింది. దే ఆర్ నాట్ ఈక్వల్, ఎగ్జిస్ట్ అయినాయి బట్ ఈక్వల్ కాలేదు కాబట్టి సో లిమిట్ వాల్యూ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఓకే, సో లిమిట్ వాల్యూ డస్ నాట్ ఎగ్జిస్ట్. సో అదేంటి, మాడ్యులస్ ఉన్నప్పుడు, బాక్స్ స్టెప్ ఎక్స్ ఉన్నప్పుడు చాలా కేర్ఫుల్గా చేయాలి. ఓకే, నెక్స్ట్ 13th ప్రాబ్లం, దట్ ఈజ్ ఆల్సో 0/0 ఫామ్. 0/0 ఫామ్ కానీ సింపుల్గా చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే 0/0 ఫామ్, 13th ప్రాబ్లం, లిమిట్ x → 0 x ఇంటూ ఈ కార్డ్ స్క్వేర్ పైకి వస్తే ఏమవుతుందండి? tan స్క్వేర్ 2x అవుతుంది. నెక్స్ట్ సైన్ స్క్వేర్ x, cot 4x కిందకి వెళ్ళిపోతే ఏమవుతుంది? tan 4x. ఓకే, ఏం చేయలేదు, కాట్ని 1/tan రాశాను, క్లోజ్. ఇప్పుడు మనకి ఫార్ములాస్ తెలుసు కదా, sin x/xకి 1, tan x/xకి 1, tan ax/x అంటే a అని తెలుసు కదా. దీన్ని అలా సెట్ చేస్తే సరిపోతుంది, అంతే, సింపుల్. ఇక్కడ x ఉంది, ట్యాన్కి స్క్వేర్ ఉంది కాబట్టి ఎన్ని అవసరం మనకి? ఇక్కడ 2 అవసరం కాబట్టి 2 మల్టిప్లై డివైడ్ చేసిన. నెక్స్ట్ సైన్ స్క్వేర్ ఎక్స్కి ఎన్ని అవసరం? 2 అవసరం కాబట్టి మల్టిప్లై చేశాను, డివైడ్ చేశాను. నెక్స్ట్ tan 4xకి ఎన్ని అవసరం? 1 అవసరం కాబట్టి మల్టిప్లై డివైడ్ చేశాను. ఓకే, మల్టిప్లై ఇక్కడ tan స్క్వేర్ కాబట్టి 2x అవసరం కాబట్టి x స్క్వేర్తో మల్టిప్లై డివైడ్, సైన్ స్క్వేర్ x 2x స్క్వేర్లు కాబట్టి మల్టిప్లై డివైడ్, ఇక్కడ 1 కాబట్టి మల్టిప్లై డివైడ్. ఇప్పుడు చూడండి, దీనికి లిమిట్ అప్లై. ఓకే, దీనికి లిమిట్ అప్లై చేయొచ్చు, దీనికి లిమిట్ అప్లై చేస్తే మిగిలిపోయిన ఏంటి? x స్క్వేర్ x క్యాన్సిల్ చేస్తున్నా. ఓకే, రైట్. నౌ వెరీ సింపుల్. సో ఇది దానికి లిమిట్ ఎలా అప్లై చేయాలి? లిమిట్ x → 0 tan 2x/x హోల్ స్క్వేర్. ఇదేమవుతుంది? లిమిట్ x → 0 sin x/x హోల్ స్క్వేర్. ఇదేమవుతుంది? లిమిట్ x → 0 tan 4x/x. సో న్యూమరేటర్లో 2 స్క్వేర్ అంతే కదా, tan 2x/xకి లిమిట్ ఏంటి? 2.
డినామినేటర్లో sin x by x అంటే 1 స్క్వేర్, ఇది 4. సో 2 స్క్వేర్ 4 క్యాన్సిల్. వాట్ ఈస్ ద ఆన్సర్? 1. దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఈ 14th కూడా మనకి 0/0 ఫార్మాట్లో ఉంది. సో దానికి కూడా మనం LH రూల్ లేదా వేరే రూల్ అప్లై చేసుకొని చేయొచ్చు. లిమిట్ x tends to π/4 స్మాల్ మోడిఫికేషన్ cot cube x can be written as 1/tan cube x minus tan x by cos of x plus π/4. Here tan cube x is LCM. LCM చేస్తే 1 minus tan cube x into tan x, tan power 4x by tan cube x into cos of x plus π/4. సో tan cube x, tan cube of π/4 ఏమైపోతుంది? లిమిట్ అప్లై చేస్తే tan π/4 1 క్యూబ్ 1 అయిపోతుంది. సో దీనికి లిమిట్ అప్లై చేస్తే 1 అయిపోయింది. నెక్స్ట్ ఇది 0/0 ఫార్మాట్లో ఉంది కాబట్టి LH రూల్ అప్లై చేయండి. LH రూల్ అప్లై చేస్తే 1 డెరివేటివ్ 0 మైనస్ tan పవర్ 4 డెరివేటివ్ 4 into tan cube x into tan x డెరివేటివ్ secant square x. tan power 4x డెరివేటివ్ 4 into tan cube x into ఇన్నర్ టర్మ్ డెరివేటివ్ tan x డెరివేటివ్ secant square x into ఇక్కడ cos డెరివేటివ్ మైనస్ sin of x plus π/4 into ఇన్నర్ టర్మ్ x డెరివేటివ్ 1 π/4 డెరివేటివ్ 0. మైనస్ మైనస్ క్యాన్సిల్. 1 into tan ది 1 అయిపోతుంది 4 into 1 secant square π/4 అంటే √2 స్క్వేర్ by sin of π/4 plus π/4 sin 90. sin 90 ఏమవుతుంది? 1. సో 4 into 2 that is 8. ఓకే, సో 8 is the answer. సింపుల్ అండి, జస్ట్ LH రూల్. ఇది 1/tan cube x రాసి LH రూల్ అప్లై చేశాను. ఒక tan cube xకి లిమిట్ అప్లై చేసి పక్కన పెట్టేశాను. సో సింపుల్గా అయిపోయింది. ఓకే, నెక్స్ట్ లాస్ట్ 15th ప్రాబ్లం. దిస్ ఈజ్ ఆల్సో ఆఫ్ ది ఫార్మ్ 0/0 ఫార్మ్. అప్లై LH రూల్. ఓకే, సో లిమిట్ x tends to 1 minus √π కాన్స్టెంట్ డెరివేటివ్ 0 మైనస్ √2 ఉంది కదా, √2ని కాన్స్టెంట్ √2 ఇంటూ sin ఇన్వర్స్ x అనుకుంటున్నాను. సో యాజ్ √2 ఈజ్ కాన్స్టెంట్. ఓకే, నౌ sin inverse x derivative 1/2 sin inverse x. ఓకే, 1/2 sin inverse x. x derivative 1/2 x కదా, ఇంటూ ఇన్నర్ టర్మ్ sin inverse x derivative 1/√1 minus x square. ఓకే, √π డెరివేటివ్ 0 మైనస్ √2 ఇంటూ sin inverse x కాబట్టి √2 ఇంటూ sin inverse x is of the form √x. √x derivative 1/2 again inner term derivative √1 minus x, 1/√1 minus x square. రైట్, నెక్స్ట్ √x లా ఉంది. √x derivative 1/2 కదా, 1/2 అంటే 1/2 minus x. ఇన్నర్ టర్మ్ డెరివేటివ్ 1 డెరివేటివ్ 0 మైనస్ x డెరివేటివ్ -1. సో దట్ డెరివేటివ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ నాకు డెరివేటివ్స్ రావు, చాలా వీక్ అనుకుంటే దీన్ని √π ప్లస్ √2 sin ఇన్వర్స్ xతో మల్టిప్లై చేయండి, డివైడ్ చేయండి. సింప్లిఫై చేసేటప్పుడు ఒకసారి LH రూల్ అప్లై చేయండి, వచ్చేస్తుంది. ఓకేనా? నౌ సింప్లిఫికేషన్. లిమిట్ x tends to 1 మైనస్, సో -1 కదా, ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. ఈ డినామినేటర్లో ఉన్నాయి కాబట్టి 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో √2 బై sin ఇన్వర్స్ x ఇంటూ ఈ √1 మైనస్ x పైకి వస్తుంది. దీన్ని 1 స్క్వేర్ మైనస్ x స్క్వేర్ కాబట్టి దాన్ని 1 ప్లస్ x ఇంటూ 1 మైనస్ x రాయొచ్చు. 1 ప్లస్ x ఇంటూ 1 మైనస్ x. ఇంకా 0/0 ఫామ్లో ఉంది కాబట్టి దీని √a ఇంటూ √1 మైనస్ x రాయొచ్చు. √1 మైనస్ x, √1 మైనస్ x క్యాన్సిల్. ఓకే, √1 మైనస్ x పైకి వస్తుంది. √1 స్క్వేర్ మైనస్ x స్క్వేర్ని 1 ప్లస్ x ఇంటూ 1 మైనస్ x రాస్తే క్యాన్సిల్ అయిపోతుంది. నౌ ధైర్యంగా లిమిట్ అప్లై సబ్స్టిట్యూట్ చేయండి. sin ఇన్వర్స్ ఆఫ్ 1 దట్ ఈజ్ సైన్లో 1 ఎప్పుడు అవుతుంది, sin ఇన్వర్స్ 1 ఎప్పుడు అవుతుంది, π/2. నెక్స్ట్ √1 ప్లస్ 1 √2. ఓకే,
సో రూట్ 2 క్యాన్సిల్, √π/2 రెసిప్రోకల్ అయితే √2/π. ఓకే, సో √2/π ఈజ్ ద ఆన్సర్. ఓకే, కరెక్ట్ ఆన్సర్. మనం 2019-2020 మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాం. నెక్స్ట్ టైం ఉన్నప్పుడు మిగతా ఐఐటి జేఈ మెయిన్స్ ప్రీవియస్ ప్రాబ్లమ్స్ కూడా ఇంకొక 2 వీడియోస్ అవుతాయి, అవి చేయడానికి ట్రై చేస్తాను. సో నెక్స్ట్ వీడియో డిఫరెన్షియేషన్ స్టార్ట్ చేస్తాను. సో బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.